అనుపమ, మీరు బేసిక్గా మలయాళం అంటే అదేదో పాడుతున్నప్పుడు తెలుస్తుంది అనమాట. ఇది పాటలో ఉంటుంది ఈ లాంగ్వేజ్, మ్యూజికల్ లాంగ్వేజ్ అంటారు మలయాళం. తెలుగు నేర్చుకోవడమే కాకుండా డబ్బింగ్ చెప్పడం, అందులో ఇలాంటి నేటివిటీ అండ్ ఈ సినిమా శతమానభవతి చూస్తే ఆల్మోస్ట్ మీరు షూట్ చేసిన మొత్తం రాజమండ్రిలో. The thing is that this character, even though I dubbed it, the character is not a typical village kind of girl. That helped me a lot. It's a girl who came from Australia, who have been born and brought up there. So it's a character like that, so that even if there is an influence of other language also, it's okay with the character. That is why maybe I could dub it properly. Maybe my voice suited it or what. If it's a village character, I don't know how far I can do well about it. అలా అంటది కానీ ముదురు. అవునా? అసలు సీన్ రేప్ అంటే మామూలుగా వీళ్ళు ఉంటారు కదా, ఎగ్జామ్ రాసేవాళ్ళు, నాకేం తెలియదు, నేనేం చదవలేదు, అసలు నాకేం తెలియదు అని వెళ్ళి ఎగ్జామ్ మాత్రం ఫస్ట్ ర్యాంక్ వచ్చేస్తుంది. రిజల్ట్ రాగానే వాళ్ళకే ఫస్ట్ వస్తుంది. సో అనుపమ గారు కూడా సీన్ నాకేంటి ఎలా చేయాలి సీన్, అమ్మో నాకు టెన్షన్గా ఉంది, యాక్షన్ అనగానే వెళ్ళి సీన్ చేసేసి ఎక్స్ప్రెషన్స్ అన్ని ఓకే కట్ అయిపోయింది ఫస్ట్ టైం. ఓకే. అవునా? No, he's a person who don't know to act. No success, nothing, very humble he is. నేను నీ గురించి చెప్తున్నా. I know that. So he's telling as if I'm something great and all. So I'm thank you so much, Sharvanand. Yeah. He is actually praising you, no? I understood that. He have been. అదే కదా, ఒప్పుకోదు అదే. I understood that he is just giving too much built up. That is it. Built up. ఓకే, ఆవిడకి అలా అనిపిస్తోంది మరి. షూట్లో మీరు ఇంత పెద్ద క్రూతో చేశారు అండ్ మీకు కొంతమందితో ఆల్రెడీ పరిచయాలు ఉన్నాయి వేరే ముందు సినిమాల్లో, ముందు సినిమాల్లో చేయడంలో వాటిల్లో. ఈ సినిమాకి 49 daysలో ఫినిష్ చేసేసారు. అదంతా మీకు ముందే వాళ్ళతో ఉండే ర్యాపో వల్ల ఈజీ అయ్యిందని అనుకుంటున్నారా కొన్ని సీన్స్లో వాటిల్లో? లేదండి, దానికంతా కారణం దిల్ రాజు గారు ఒక కారణం. అందరినీ మేనేజ్ చేసి, బికాజ్ అంతమంది ఆర్టిస్టులు మెయింటైన్ చేయటం, ఒక ఇంట్లో ఉంచడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. సో అండ్ ఈ సినిమా నిజంగా ఐ థింక్ శతమానం భవతి హోల్ క్రెడిట్ గోస్ టు దిల్ రాజు గారు. వే అంత ప్యాషనేట్గా తీశారు సినిమా. అండ్ 49 daysలో చేయడానికి కారణం ఇంకో బిగ్గెస్ట్ దిస్ థింగ్ సమీర్ రెడ్డి గారు, కెమెరామెన్ గారు. అంటే ఆయన అంత ఫాస్ట్గా లేకపోతే ఈరోజు మేము సంక్రాంతికి రిలీజ్ చేసేవాళ్ళు ఉన్నారు అండ్ 49 daysలో చేసేవాళ్ళు ఉన్నారు. ఈ అవుట్పుట్ వచ్చేది కాదు. ఇప్పుడు మీరు చూడంగానే అరే విలేజ్ అట్మాస్ఫియర్ మొత్తం, అరే ఎంత ప్లెజెంట్, చాలా ప్లెజెంట్. మీకు సినిమా మొత్తం అలానే ఉంటుంది. ఆ పల్లెటూరు వాతావరణం అవన్నీ చూసి అందరూ, ఈవెన్ మా పేరెంట్స్ కూడా చూసి అరే భలే తీశారా, పల్లెటూరు అసలు కళ్ళ ముందు చూస్తున్నట్టుంది, అంత పచ్చదనం ఇవన్నీ చూసి చాలా రోజులైంది అని. సో ఆ క్రెడిట్ అంతా ఇంకో క్రెడిట్ మా కెమెరామెన్కి ఇవ్వాలి, అలానే డైరెక్టర్ సతీష్కి. సో అందరు టీం అంతా కుదిరారు బేసిక్లీ. సో యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పట్లో ప్రెజెంట్ సిచ్యుయేషన్లో చూస్తే ఆ పల్లెటూళ్ళు అవన్నీ సినిమాలో ఉండేలాగా నిజంగా బయట లేవు. వాళ్ళందరూ కూడా సిటీని ఫాలో అవుతూ మెల్లగా అన్నీ మారిపోతూ ఉంటే మీ సినిమాలో నిండుగా చూపెట్టారు అది పల్లెటూరిని. అండ్ మీరు మాట్లాడే ఆ చిన్న కామిక్ టైమింగ్స్ కానీ నిజంగా అప్పట్లో అలా మాట్లాడుకునే వాళ్ళేమో అనిపించేలా చేశారు. లేదండి, ఇప్పుడు మేము షూట్ చేసాం కదా, యాక్చువల్లీ పల్లెటూళ్ళు అలానే ఉన్నాయి, ఏం మారలా. సేమ్ థింగ్, వెరీ బ్యూటిఫుల్. మేము ఉన్నదే తీసాం తప్పితే లేని చూపించలేదు. ఓకే, అంటే కొన్నిట్లో ఏంటంటే అవి మిస్ అయిపోతూ మెల్లగా వాళ్ళు సిటీ దానికి ట్రై చేసి, సిటీ అంటే ఇప్పుడు మన కేబుల్ వచ్చేసింది, టాటా స్కై లేకపోతే అంటే కొంచెం మారుతుంది కానీ బట్ స్టిల్ దట్ కల్చర్. వాళ్ళు ఇప్పటికీ పొద్దున్నే లేచి 7ంటికి లేచి పొలానికి పనికి వెళ్తారు. అంటే ఈవెన్ మా తాతగారులు ఇప్పటికీ ఉన్నాళ్ళు మేకపాలెం ఇంట్లో ఉన్నాళ్ళు. అంటే పొద్దున్నే 7ంటికి లేచి పొద్దున్నే అటు పొలాల దగ్గరికి వెళ్ళి అలా చూసుకుని అటు సావిడి దగ్గరికి వెళ్ళి అవన్నీ ఇంకా స్టిల్ రన్నింగ్, ఇట్స్ నాట్ గాన్ యెట్. సో వెన్ వీ వెంట్, మేము షూటింగ్ చేసేటప్పుడు కూడా అట్మాస్ఫియర్ ఎంత పీస్ఫుల్గా బతుకుతున్నారు వీళ్ళు, హ్యాపీగా, అసలు ఏ గొడవ లేదు. మ్యాక్సిమం వస్తే సాయంత్రం వచ్చిన తర్వాత ఒక టీవీ షో లేకపోతే అలా చూడటం తప్పితే కొంచెం మీరు అన్నట్టు మారుతుంది స్లోగా.
ఆ రచ్చబండ దగ్గర కూర్చుని ఆ పంచాయతీలు పెట్టడం అవన్నీ తగ్గుతున్నాయేమో కానీ బట్ స్టిల్ దట్ కల్చర్ ఇస్ దేర్, ఆ పల్లెటూరు కల్చర్. వాచ్ ఆర్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఆన్ I dream.